పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ అని టీడీపీ రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన తెలిపారు. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో సౌమ్యంగా ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు తనకు మనస్తాపం కలిగించాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. ఫ్లెక్సీలు ఫోటోలు కుర్చీల కోసం గొడవలు చేయొద్దని స్పష్టం చేశారు. తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో కూడా కొనసాగించాలని సూచించారు. అలాగే బీజేపీతో కలిసి పనిచేయాలని, రాష్ట్రం కేంద్రం మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదని అన్నారు. చిన్నపాటి విభేదాలు కూడా రాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఈరోజు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు చాలా విషయాలని అటు కార్యకర్తలతో కావచ్చు నేతలతో కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలతో ఎలా వ్యవహరించాలి, అలాగే టీడీపీ కార్యకర్తలు నేతలు కూడా ఎలాంటి సమన్వయంతో ఉండాలి, ప్రజల్లోకి ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకెళ్లాలి అనేది చాలా దిశానిర్దేశం చేశారు. ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి గ్యాప్ ఉండకూడదని చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి విభేదాలు ఏమీ లేవు, అంతా సక్రమంగా ఉంది అని చెప్పడం వెనక రీజన్ ఏంటంటారు? వస్తున్నటువంటి కొన్ని పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఉద్దేశం అంటారా? ఏదైతే ఈ రోజు టీడీపీ నూతన కార్యవర్గ కమిటీని అయితే ప్రమాణ స్వీకారం సీఎం చంద్రబాబు నాయుడు చేపించడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. ఏదైతే కూటమి సత్యంగా ఉండాలి, అదేవిధంగా ఎవరు కూడా ఎలాంటి విభేదాలకి వెళ్ళకూడదు, కూటమి అయితే కనుక బలంగా ఉండాలి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కుర్చీల కోసము, అదేవిధంగా ఫ్లెక్సీల కోసము, అదేవిధంగా ఏదైతే ఫోటోల కోసం దీనికి సంబంధించి ఎటువంటి వివాదాలు విభేదాలకు కూడా చోటు ఇవ్వకూడదు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి అయితే కనుక ఈ రోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ఇన్ఛార్జీలు కావచ్చు, కార్యదర్శులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వీరందరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పిఠాపురం వ్యవహారం కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక ఫ్లెక్సీల కోసం జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నటువంటి మాటనైతే కనుక ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో అయితే వెల్లడించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అంతేకాకుండా ఇటు కూటమిలో ఉన్నటువంటి ఇటు బీజేపీ జనసేన ఎంతో కీలకంగా సఖ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో కింద స్థాయి క్యాడర్ సైతం కూడా అదే విధంగా సఖ్యత పాటించాలి, క్రమశిక్షణకి మారిపోయేది ఏదైనా ఉందంటే అది టీడీపీ అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో జరిగినటువంటి ఎవరినైతే ఇటు సెలెక్ట్ చేశారో దీన్ని అంతా కూడా ఈ కసరత్తు అనేది ఎన్నడూ చేయని విధంగా కూడా ఇప్పుడు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా కూటమిలో అయితే కనుక విభేదాలు ముఖ్యంగా తలెత్తకూడదు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు కేంద్రంలో బీజేపీ, అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ సఖ్యత కోల్పోకూడదు, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, కూటమి ధర్మాన్ని పాటించాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో ఇటు కూటమిల మధ్య ఏదైతే సమన్వయ లోపం వస్తున్నటువంటి విభేదాలు ఏవైతే ఘర్షణలు తలెత్తుతున్నాయో వీటన్నిటిని కూడా ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూడా ఇటు డబల్ ఇంజిన్ సర్కారే ఎంతో ముఖ్యం. ఇటు కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బీజేపీ తోటి ఎలాంటి విభేదాలు గొడవలకి దిగకూడదు, అదేవిధంగా సఖ్యతగా ఉండాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా కార్యవర్గ కమిటీలకు అయితే సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి అంశాలు సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి మరో 15 ఏళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా మరో 15 ఏళ్ళు ఉండాలి అన్నటువంటి ఈ కూటమి మరో 15 ఏళ్ళు ఉండాలి, అదేవిధంగా కొనసాగాలి అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనుగుణంగా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మేము అందరం కూడా సఖ్యతగానే ఉన్నాము, కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాము. అదే క్షేత్రస్థాయిలో సైతం కూడా ఇటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి తెలియజేసేటువంటి బాధ్యత ఈ నూతన కార్యవర్గానికి, అదేవిధంగా యువత
ముఖ్యంగా నూతన కార్యవర్గ కమిటీలో యువతకి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మహిళలకు సైతం కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చూడొచ్చు. అంటే గతంలో కూడా ఎమ్మెల్యేలకు సైతం కూడా మంత్రులకు సైతం ఈ యొక్క దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ప్రతి ఒక్కరూ హాజరైనటువంటి సందర్భంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా అయితే కనుక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక కూటమి అయితే బలంగా ఉండాలనే అనే సమాచారాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అందించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.